ईदगाह शब्दार्थ ईद मुसलमानों का त्योहार ఫెస్టివల్ ఆఫ్ ముస్లిమ్స్. సుహావన అంటే సుందర్, ప్లెజెంట్ ఆహ్లాదకరమైన. అజీబ్ అంటే అద్భుత్, స్ట్రేంజ్ అద్భుతమైన. హరియాలి హరే భరే పేట్ పౌధోं का సమూహ్, గ్రీనరీ పచ్చదనం. రౌనిక్ అంటే కాంతి, బ్రైట్నెస్ మెరుపు. లాలిమా అంటే అరుణిమ, రెడ్నెస్ ఎర్రదనం. శీతల్ టండ, కూల్ చల్లని. సంసార్ అంటే దునియా, వరల్డ్ ప్రపంచం. బదాయి అంటే ముబారక్ బాతే, గ్రీటింగ్స్ శుభాకాంక్షలు. గినతి అంటే హిసాబ్ లగానా, టు కౌంట్ లెక్కించుట. అన్గినత్ జిన్కి గినతి నా హో, లెక్కలేనన్ని, అన్కౌంటబుల్. బిగుల్ అంటే తురహీకే డంగ్ కా బాజా, ఈలా విజిల్. దుబలా పతల అంటే లీన్ అండ్ థిన్, సన్నని. హైజా అంటే కలరా వ్యాధి. పీలా పడ్న నిరాశ హోనా, టు టర్న్ పేల్ నిరాశపడ్డ తెలుగులో. గోది అంటే ఆంచల్, ల్యాప్ ఒడి. అబ్బాజాన్ అంటే పిత, ఫాదర్ తండ్రి. అమ్మీజాన్ అంటే మాత, మదర్ తల్లి. అబాగిన్ అంటే బద్నసీబ్ దురదృష్టవంతురాలు. కోట్రీ అంటే చోటా కమరా చిన్న గది, ఏ స్మాల్ రూమ్. జూతే అంటే స్లిప్పర్స్ చెప్పులు. పావ్ అంటే లెగ్ కాలు. దిల్ కచోట్నా అంటే బహుత్ దుఃఖ్ హోనా అంటే చాలా బాధపడ్డ. ఛాలే అంటే ఫఫోలే బొబ్బలు, బ్లిస్టర్స్. మేళా అంటే ఉత్సవం, ఫేర్. బీడ్ అంటే జనసమూహ్, క్రౌడ్ గుంపు. జట్పట్ అంటే వెంటనే, వెరీ సూన్. దామన్ సాడీకా నిచలా బాగ్ అంటే చీర కొంగు. అదాలత్ అంటే న్యాయాలయ్, న్యాయస్థానం, కోర్టు. ఈద్గా ముసల్మానోం నమాజ్ కర్నే కా స్థల్, మాస్క్ మసీదు. టోలీ అంటే బీడ్, గ్రూప్ సమూహము. బిస్తీ అంటే పానీ లేనేవాలా, తెలుగులో నీరు మోసేవాడు. వకీల్ ప్లీడర్, లాయర్. సిపాహి సోల్జర్, సిపాయి. లల్చానా అంటే ఆశాహోనా, కోరిక కలిగి ఉండడం. చక్నాచూర్ అంటే ముక్కలగుట. రేవడి అంటే జీడి. చిమట అంటే తవే పర్ రోటీకో పకడ్నేకా ఔజార్, ఇంగ్లీష్లో ఫోర్సెప్స్, తెలుగులో పట్టకారు. దువాయే అంటే ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. కీమత్ అంటే మూల్య, ధర, ప్రైజ్. దిల్ బైట్ జానా అంటే నిరుత్సాహపడటం. కంద అంటే భుజ, ఇంగ్లీష్లో షోల్డర్, తెలుగులో భుజం. బందూక్ అంటే బందూక్, తుపాకీ, గన్. అకడ్నా అంటే ఏంట్న, మిడిసిపడుట. షాన్ అంటే గౌరవ్, డిగ్నిటీ, గౌరవము. సంగి అంటే దోస్త్, ఫ్రెండ్, స్నేహితుడు. దోపహర్ అంటే దూపహర్, మధ్యాహ్నం, నూన్. క్రోధ్ అంటే గుస్సా, యాంగ్రీ, కోపం. గద్గద్ హోనా అంటే ప్రేమ్సే గలాబర్ ఆనా, ప్రేమతో నోటమాట రాకుండుట, తెలుగులో. క్యాల్ ఆనా అంటే యాద్ ఆనా, గుర్తుకు వచ్చుట, రిమెంబర్. కలేజా దిల్, హృదయం, హార్ట్. ఉంగలియా అంటే ఫింగర్స్, వేళ్ళు. తవా అంటే పెనము, ప్యాన్. ప్రశ్న ఈద్ కే దిన్ కా చిత్రన్ అప్నే శబ్దో మే కీజియే. ఈద్ రోజును మీ మాటల్లో వర్ణించండి. జవాబు ఈద్ కా దిన్ మనోహర్ హై. ఈద్ రోజు చాలా మనోహరంగా ఉంది. ప్రకృతి కే పేట్ పౌదే సబ్ హరియాలీ సే భరే హుయే హై. ప్రకృతిలోని మొక్కలు, చెట్లు అన్నీ అంతా పచ్చదనంతో నిండి ఉంది. ఖేతోం మే సున్హరా రోషన్ హై. పొలాల్లో బంగారు వర్ణం కనిపిస్తూ ఉంది. ఆకాశ్ మే భీ విచిత్ర లాలిమా ఫైలీ హై. ఆకాశంలో విచిత్రమైనటువంటి ఎర్రటి వర్ణం వ్యాపించి ఉంది. సూరజ్ భీ ప్యారా ఔర్ శీతల్ హై. సూర్యుడు కూడా ప్రియంగా, చల్లగా ఉన్నాడు. సూరజ్ భీ ఈద్కి శుభకామనాయే దే రహా హై. సూర్యుడు కూడా ఈద్ యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నాడు. हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है क्यों. హామిద్ పేదవాడు అయినప్పటికీ ఇది మిగతా పిల్లల కంటే చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకు.
జవాబు హామిద్ 4-5 साल का लड़का है. హామిద్ 4-5 సంవత్సరాల పిల్లవాడు. వహ్ ఆశావాది లड़का है. అతను ఆశావాదైన పిల్లవాడు. ఉస్కే మా బాప్ దోనం చల్ బసే थे. అతని తల్లి తండ్రి ఇద్దరూ మరణించారు. హామిద్ అపని దాదీకే సంరక్షణ మే హై. హామిద్ తన నానమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఉస్కే పావ్ మే జూతే తక్ నహీ హై. అతని కాళ్ళకి చెప్పులు కూడా లేవు. హామిద్ యహీ ఆశా మే హై కి ఉస్కే బాప్ రూపాయ కమానా గయే హై. అతను ఒక రకమైన ఆశలో ఉన్నాడు. ఏమని? తన తండ్రి సంపాదించడానికి వెళ్ళాడు అని. और माँ अल्लाह के यहाँ से उसके लिए अच्छी चीज़ें लाने गई है. మరియు అమ్మ అల్లా దగ్గర నుంచి తన కోసం మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిందని ఆశలో ఉన్నాడు. ఆశతో బడీ చీజ్ హై. ఆశ ఎంతో ప్రేమైంది, గొప్పదైంది. ఇసి ఆశ సే హామిద్ బహుత్ ప్రసన్న హై. ఈ ఆశ వల్లనే హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. హామిద్ కే ఖుషీ కా కారణ్ క్యా హై. హామిద్ యొక్క సంతోషానికి గల కారణం ఏమిటి? బచ్చో మే అబోధత జ్యాదా హోతీ హై. పిల్లల్లో అమాయకత్వం చాలా ఉంటుంది. జో కుచ్ ఉన్కో సిఖాతే హై అగర్ వే ప్యార్ సే సమజాయేంగే తో ఉసే సచ్ మాన్ లేతే హై. వారికి ఎవరైనా ఏదైనా ప్రేమతో చెప్తే అదే నిజమని నమ్ముతారు. యహా ఇస్ కహానీ మే బి హామిద్ ఐసా హీ. ఎలాగంటే ఈ కథలో కూడా హామిద్ అలాగే అనమాట. 4-5 साल का బోలా హై అంటే 4-5 సంవత్సరాల అమాయకుడు. ఉస్కే మా బాప్ దోనో గుజర్ గయే. అతని తల్లి తండ్రి ఇద్దరూ మరణించారు. ఫిర్ భీ ఐసా మాంతా హై కి జో అపని దాది ఉసే బోల్ చుకీ హై. కానీ అదే ఇతను నిజమని నమ్ముతాడు. ఏది? వాళ్ళ నాన్నమ్మ ఏదైతే చెప్పిందో అదే నిజమని నమ్ముతాడు. జో అపని దాది ఉసే బోల్ చుకీ హై. దాదీనే కహా కి ఉస్కే మా బాప్ ఆనే హై. వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది తల్లి తండ్రి ఇద్దరూ వస్తారు. ఇసి ఆశా సే వహ్ దాదీకే గోద్ మే సోతా హై. ఈ ఆశ వల్ల అతను వాళ్ళ నాన్నమ్మ ఒడిలో నిద్రపోతాడు. ఇస్లియే హామిద్ బడా ఖుష్ నజర్ ఆ రహా థా. కాబట్టి హామిద్ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. హామిద్ చిమటా క్యోం ఖరీదనా చాతా థా. హామిద్ పటకార్ కొనాలని ఎందుకని అనుకుంటాడు? జవాబు హామిద్ కే మాతా పితా నహీ థే. హామిద్కి తల్లి తండ్రి లేరు. ఉస్కే లియే దాది అమీనా హీ సబ్ కుచ్ హై. అతనికి వాళ్ళ నాన్నమ్మే సర్వస్వం. ఈద్ కే వక్త్ సబ్ దోస్తో కే సాత్ మేలే మే గయా. ఈద్ రోజు అతను తన ఫ్రెండ్స్ అందరితో కలిసి, స్నేహితులతో కలిసి ఉత్సవానికి వెళ్తాడు. వహా సబ్నే కాయా కిలవనే ఖరీదే. అక్కడ అందరూ తింటుంటారు, బొమ్మలు కొంటారు. వహాకే లోహే కి దుకాన్ మే చిమటే కో దేక్కర్ హామిద్ కో దాది యాద్ ఆయి. అక్కడ ఉండే ఇనుప సామాన్ల అంగటిలో పట్టకారును చూసి హామిద్కి వాళ్ళ నానమ్మ గుర్తొచ్చింది. రోజ్ తవే సే రోటియా ఉతార్తే సమయ్ జల్తీ ఉంగలియోं को याद करके दादी के लिए हामिद ने चिमटा खरीदा. రోజు పెనం మీద నుంచి రొట్టెలు కాలుస్తున్నప్పుడు వాళ్ళ నానమ్మ చేతులు కాలడం చూసి హామిద్ పటకారు కొనాలని అనుకుంటాడు. అందుకని పటకారు కొంటాడు వాళ్ళ నానమ్మ కోసం. हामिद के हृदयस्पर्शी विचारों के प्रति दादी अम्मा की భావనాయే కైసీ థీ. హామిద్ యొక్క మనసును కదిలించే ఆలోచనల పట్ల వాళ్ళ నానమ్మ భావనలు ఎలా ఉండేవి? हामिद के हृदयस्पर्शी विचारों को समझकर అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. హామిద్ యొక్క మనసులో కదిలించే భావాలను అర్థం చేసుకొని అమీనా యొక్క హృదయం కోపం తర్వాత స్నేహం రూపంలో మారిపోయింది. వహ్ మూక్ స్నేహిత. అది మోగ ప్రేమ. రస్ ఔర్ స్వాద్ సే భరా మార్మిక ప్రేమత. ఆనందము ఇష్టంతో కూడిన గొప్ప ప్రభావితమైన ప్రేమ. దూసరోं को खिलौने लेते और मिठाई खाते देखकर भी त्याग सद्भाव और विवेक दिखाए पोते को पाकर అమీనా का मन गदगद हो गया. మిగతా పిల్లలు మిఠాయిలు కొంటున్నప్పటికీ బొమ్మలు కొంటున్నప్పటికీ తన మనవడు చూపించిన తెలివి మంచితనం చూసి అమీనా యొక్క మనస్సు విచలితమైపోయింది. दादी अमीना आंचल फैलाकर हामिद को दुआएं देती लगी और आंसू बहाती थी. వాళ్ళ నానమ్మ అమీనా ఒడిలోకి బాలుని చేర్చుకుని హామిద్ని చేర్చుకుని తన దీవెనలు ఇచ్చి మరియు ఆనంద బాష్పాలు కార్చింది. अर्धग्राह्यता प्रतिक्रिया. ईदगाह कहानी के कहानीकार कौन है? इनकी रचनाओं की विशेषता क्या है? ఈద్గాహ్ అనే కథకి కహానీకార్ అంటే రచయిత ఎవరు? ఆయన రచనల యొక్క విశేషత ఏంటి? జవాబు ఈద్గాహ్ కహానీకే కహానీకార్ మున్షీ ప్రేమ్చంద్ హై. ఈద్గాహ్ అనే కథ రాసిన రచయిత మున్షీ ప్రేమ్చంద్ గారు.
ఈద్గాహ్ ఆదర్శయుక్త ప్రభావశాలి కహానీ హై. ఈద్గాహ్ అనే కథ ఆదర్శవంతమైనది మరియు ప్రభావవంతమైనది. ఆధునిక హిందీకే సఫల్ కహానీకార్ ఉపన్యాస్ సమ్రాట్ మున్షీ ప్రేమ్చంద్ జీ ఇస్కే లేఖక్ హై. ఆధునిక హిందీ రచయిత అయినటువంటి నవలా చక్రవర్తి మున్షీ ప్రేమ్చంద్ గారు దీని యొక్క రచయిత. వే ఆదర్శోన్ముఖ్ యథార్థవాది కహాన్కార్ హై. ఈయన ఆదర్శవాదులు మరియు యథార్థవాది అయినటువంటి రచయిత. इनकी रचनाओं में खासकर भारत के ग्रामीण जीवन का सजीव चित्रण, नैतिक मूल्यों का स्पष्टीकरण आदि का महत्व अधिक दिखाई पड़ता है. వీరి రచనలో ముఖ్యంగా భారత గ్రామీణ జీవన సజీవ చిత్రం, నైతిక విలువల యథార్థ జీవితం ఎక్కువగా కనబడుతుంది. ఇన్కి రచనాओं में कृत्रिमता नहीं है. ఈయన రచనలో కృత్రిమత్వం ఉండదు. उसने 300 से अधिक कहानियाँ और 1 दर्जन उपन्यास लिखे हैं. ఈయన 300కు పైగా కథలు మరియు 12 నవలలు రాశారు. बालक प्राय अलग अलग स्वभाव के होते हैं. कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. పిల్లలు వివిధ రకాలైన స్వభావాలతో ఉంటారు. కథానుసారంగా హామిద్ ఏ రకమైన స్వభావం కలవాడు. జవాబు బాలక్ ప్రాయ విభిన్న ప్రకారకే హోతే హై. అంటే పిల్లలు విభిన్న స్వభావాలను కలిగి ఉంటారు. యా బిల్కుల్ సహీ హై. ఇది సత్యం. कहानी के आधार पर हामिद बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. కథానుసారంగా హామిద్ అనే పిల్లవాడు అమాయకమైనటువంటి 4 సంవత్సరాల పిల్లవాడు. ఉస్కే మాతా పితా గుజర్ గయే. అతని తల్లిదండ్రులు చనిపోయారు. లేకిన్ వహ్ ఉన్కి ఇంతజార్ ఔర్ ఆశా మే సదా ప్రసన్న హై. కానీ ఆ పిల్లవాడు వారి కోసం ఎదురు చుట్టంలోనే, ఆ ఆశలోనే ఎల్లప్పుడూ ఉంటాడు సంతోషంగా. ఇస్సే ఉస్కే బోలాపన్ కా పతా చల్తా హై. దీనివల్ల అతని అమాయకత్వం అనేది మనకి తెలుస్తుంది. సారే దోస్తోं को खाते खिलौने खरीदते देखकर भी उन चीज़ों के बारे में उसका मन नहीं ललचाया. వాళ్ళ స్నేహితులంతా కూడా తింటున్నా కానీ, బొమ్మలు కొంటున్నా కానీ అవి చూసి కూడా అతని మనసు అటువైపు వెళ్ళదు. దాదీకే లియే చిమటా ఖరీదనే కి బాద్ సే బడోं के प्रति आदर भाव का पता चलता है. వాళ్ళ నానమ్మ కోసం పట్టకారు కొనడం చూసినట్లయితే అతనికి పెద్దల పట్ల ఎంత ఆదరభావం, గౌరవం ఉన్నాయో మనకి తెలుస్తుంది. అభివ్యక్తి సృజనాత్మకత. హామిద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీద్తే ఔర్ క్యోं. హామిద్ స్థానంలో మీరు ఉన్నట్లయితే ఏం కొంటారు, ఎందుకు. జవాబు హామిద్ కే స్థాన్ పర్ మై హోతా తో జరూర్ మై బీ చిమ్టా హీ ఖరీద్తా. హామిద్ స్థానంలో నేను ఉన్నట్లయితే ఒకవేళ తప్పకుండా నేను పట్టకారనే కొంటాను. క్యోంకి ముझे దాదీ కే అలావా ఔర్ కోయి హీ నహీ. ఎందుకంటే నాకు నానమ్మ తప్ప ఇంకెవరూ లేరు. తో ఉన్కే ప్రతి ఆదర్ శ్రద్ధ ఔర్ ప్రేమ్ బడ్తా హై. కాబట్టి నాకు ఆవిడ పట్ల గౌరవము, శ్రద్ధ, ప్రేమ అన్నీ ఉన్నాయి. हर दिन रोटी उतारते समय उनकी उंगलियां जलते हुए देखकर मुझे भी ऐसा ही लगेगा. ఎందుకంటే ప్రతిరోజు రొట్టెలు కాలుస్తున్న సమయంలో ఆవిడ పెనం మీద నుంచి రొట్టెలు దించుతున్నప్పుడు వేళ్ళు కాలుతున్నాయి. అది చూసి నాకు అనిపిస్తుంది. లేకిన్ మేలే మే ఖిలౌనే ఖానే కి చీజే ఆది దేఖ్నే పర్ మన్ లల్చానే కి మౌకా భీ హై. కానీ ఆ ఉత్సవాల్లో బొమ్మలు, తినే వస్తువులు చూసినప్పుడు మనసులో ఆశ అనేది పుడుతుంది. लेकिन वह बहुत कम है. కానీ అది చాలా తక్కువ మాత్రమే. अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी अपने शब्दों में लिखिए. వాళ్ళ నానమ్మ పట్ల హామిద్ యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి మీ సొంత మాటల్లో రాయండి. జవాబు హామిద్ అపని దాదీ సే బహుత్ ప్యారా కర్తా థా. హామిద్ తన నానమ్మని ఎంతో ప్రేమించేవాడు. ఉస్కే లియే మాతా పితా నహీ థే. హామిద్కి వాళ్ళ నాన్న, అమ్మ లేరు. దాదీ హీ సర్వస్వ హై. వాళ్ళ నానమ్మే అతని సర్వస్వం. దాదీ క్యా కామ్ కర్తీ హై వహ్ హర్ దిన్ ఉస్కో ధ్యాన్ సే దేఖ్తా హై. నానమ్మ ఏం చేస్తుంది అనేది అతను ప్రతిరోజు చాలా శ్రద్ధగా గమనించేవాడు. హర్ దిన్ రోటీ పకాతే సమయ్ దాదీ మాకి జల్తే హాత్ దేఖ్కర్ వో బహుత్ పరేషాన్ హో జాతా హై. ప్రతిరోజు రొట్టెలు వండే సమయంలో వాళ్ళ నానమ్మ చేతులు కాలడం చూసి అతను చాలా బాధపడేవాడు. మేలే మే బీ దాదీ మాకే లియే హీ క్యా లే జానా హై యహీ ఢూంఢతా హై. ఆ ఉత్సవంలో కూడా, సంతలో కూడా వాళ్ళ నానమ్మ కోసం ఏం తీసుకెళ్ళాలి అని అతను వెతుకుతూ ఉన్నాడు. ఇస్సే మాలూమ్ హోతా హై కి బడోं के प्रति हामिद की भावनाएं बहुत ऊंचे है.
దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే పెద్దల పట్ల హామిద్ యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి అని. ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखिए. ఈద్గాహ్ అనే కథ యొక్క సారాంశం మీ వాక్యాల్లో రాయండి. జవాబు ఈద్గాహ్ కహానీకా శ్రీ ప్రేమ్చంద్ హై. ఈద్గాహ్ యొక్క రచయిత, ఆ కథ యొక్క రచయిత ప్రేమ్చంద్ గారు. ఆదర్శోన్ముఖ్ యథార్థవాది కహానీకార్ హై. ఆయన ఆదర్శమైన సత్యాన్ని చెప్పే రచయిత. इस कहानी से छात्रों में त्याग, सद्भाव व विवेक और कर्तव्य बोध संबंधी गुणों का विकास करते हैं. ఈ కథ ద్వారా విద్యార్థుల్లో త్యాగము, సద్భావము, వివేకం మరియు కర్తవ్యం బోధించే గుణాలు వికసిస్తాయి. హామిద్ 4-5 साल का दुबला पतला लड़का था. హామిద్ 4-5 సంవత్సరాల అమాయకమైన పిల్లవాడు. उसके माता पिता गुजर गए. అతని తల్లిదండ్రులు మరణించారు. ఉస్కి బూఢీ దాది అమీనా హీ ఉస్కే లియే సబ్ కుచ్ హై. అతని యొక్క ముసలి నానమ్మ అమీనా అతనికి సర్వస్వం. ఉస్నే కహా కి ఈద్ కే దిన్ ఉస్కే మాతా పితా ఆయేంగే. ఆమె వాళ్ళ నానమ్మ చెప్తుంది హామిద్కి ఏమని, ఈద్ రోజు మీ అమ్మా నాన్న వస్తారు. ఇస్లియే వహ్ బహుత్ ఖుష్ థా. కాబట్టి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. హామిద్ కే దోస్త్ మహమ్మద్, మొహసిన్, నూర్, షమీ ఈద్ కే దిన్ సబ్ ఖుష్ థే. హామిద్ యొక్క స్నేహితులు మహమ్మద్, మొహసిన్, నూర్, షమీ మొదలైన వాళ్ళంతా పండగ రోజు సంతోషంగా ఉన్నారు. సబ్ మేలేమే జానే కే లియే తయార్ థే. అందరూ సంతకు వెళ్ళడానికి తయారవుతున్నారు. వే అపనే పితా కే సాత్ జా రహే హై. వారు వాళ్ళ తండ్రులతో కలిసి వెళ్తున్నారు. ఇసే దేఖ్కర్ అమీనా బహుత్ దుఃఖీ హో గయి. ఇది చూసే వాళ్ళ నానమ్మ అయినటువంటి అమీనాకి చాలా దుఃఖం వచ్చింది. హామిద్ కే పాస్ జూతే భీ నహీ థే. హామిద్ దగ్గర చెప్పులు కూడా లేవు. బహుత్ పురానీ టోపీది. చాలా పాతకాలం నాటి టోపీ ఉంది. దాదీ ఉసే ఖుద్ మేలేమే లే జానా చాహతీ థీ. వాళ్ళ నాన్నమ్మ ఏమనుకుంటుందంటే తనే స్వయంగా సంతకి హామిద్ని తీసుకెళ్లాలని అనుకుంటుంది. పర్ సేవయ్య పకానేకే లియే రహ్ గయి. కానీ సేమియా పాయసం తయారు చేయడానికని ఉండిపోతుంది. బాకీ దోస్తో కే సాత్ ఉస్కే పాస్ 3 पैसे లేకర్ వహ్ చలా గయా. మిగతా స్నేహితులతో కలిసి తన దగ్గర ఉండే 3 పైసలు తీసుకొని అతను కూడా హామిద్ కూడా సంతకు వెళ్తాడు. వహా సబ్నే ఖిలౌనే మిఠాయియా సబూజ్ ఖరీద్కర్ ఖాయే ఔర్ మజా కియా. అక్కడ అందరూ బొమ్మలు, మిఠాయిలు కొనుక్కొని సంతోషంగా తింటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. లేకిన్ హామిద్ నేతో కుచ్ నహీ ఖరీదా. కానీ హామిద్ మాత్రం ఏమీ కొనలేదు. సిర్ఫ్ దేఖ్తా రహా. కేవలం చూస్తున్నాడు. मिठाइयों की दुकान के बाद जब लोहे की चीज़ों की दुकान आई तो चिमटे को देखकर दादी याद आई. అంటే మిఠాయి అంగడి అవి దాటిన తర్వాత ఇనుప సామాన్ల అంగడి వచ్చింది. అక్కడ పట్టకారుని చూసి వాళ్ళ నానమ్మ గుర్తొచ్చింది. రోటియా పకాతే సమయ్ ఉస్కో జల్తీ ఉంగలియోं की बात याद करके अपने पास जो 3 पैसे थे उनसे चिमटा खरीदा. రొట్టెలు కాల్చేటప్పుడు పెనం మీద తన నానమ్మ వేలు కాలిన సంగతి గుర్తు తెచ్చుకొని ఆమె కోసమని చిమట అంటే పట్టకారు 3 పైసలు ఇచ్చి పట్టకారు కొన్నాడు. దాదీ పెహలేతో నారాజ్ హో గయి. అంటే వాళ్ళ నానమ్మ ఫస్ట్ కోప్పడింది. బాద్ మే ఉస్కా క్రోధ్ స్నేహమే బదలగయ. తర్వాత ఆవిడ కోపమంతా స్నేహం రూపంలో మారిపోయింది. బచ్చేకో సంజాకర్ బహుత్ దువాయేది. పిల్లవాడిని అర్థం చేసుకుని తన దీవెనలు ఇచ్చింది. हामिद और उसके मित्रों के बीच हुई बातचीत की किसी एक घटना को संवाद के रूप में लिखिए. హామిద్ మరియు అతని స్నేహితుల మధ్య జరిగిన సంభాషణని ఏదైనా ఒక ఘటనని సంవాద రూపంలో తెలియచేయండి అని చెప్తున్నారు. ఆన్సర్ హామిద్, మొహసిన్, మహమ్మద్, నూర్ ఔర్ షమీ సబ్ దోస్తుతే. హామిద్, మొహసిన్, మహమ్మద్, నూర్ మరియు షమీ వాళ్ళంతా స్నేహితులు. మహమ్మద్ చెప్తున్నాడు, అరే మేరే పాస్ 12 पैसे హై. నా దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ మేరే పాస్ తో 15 पैसे హై. మొహసిన్ చెప్తున్నాడు, నా దగ్గర 15 పైసలు ఉన్నవి. చలో సబ్ మిల్కర్ మేలే దేఖ్నే జాయేంగే. పదండి అందరం కలిసి సంతం చూద్దాము. మొహసిన్ చెప్తున్నాడు, అరే హామిద్ తుమ్హారే పాస్ కితనే पैसे హై. మొహసిన్ అడుగుతున్నాడు హామిద్ని, హామిద్ నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? హామిద్ బహుత్ పరేషాన్ దిఖా 3 ही पैसे. హామిద్ చాలా బాధగా ఉన్నాడు చూడటానికి. చెప్తున్నాడు 3 పైసలు. మొహసిన్ అరే ఏ దేకో మైనే బిస్తీ కా ఖిలౌనా లియా. మొహసిన్ చెప్తున్నాడు,
అరే చూడండి నేను నీళ్లు మోయవారి బొమ్మ కొంటున్నాను. మహమ్మద్ ముझे तो సిపాహీ అచ్చా లగా వహీ లూంగా. మహమ్మద్ చెప్తున్నాడు, నేను సిపాయి బొమ్మ కొంటున్నాను, నాకు బాగా నచ్చింది. నూర్ యహా దేఖో మై వకీల్ ఖిలౌనా లియా. నూర్ చెప్తున్నాడు, చూడండి నేను వకీల్ బొమ్మ తీసుకుంటున్నాను. షమ్మి ఆప్ సబ్కే ఖిలౌనే సే భీ మేరా దోబిన్ అచ్చా హై. షమ్మి అని చెప్తున్నాడు, మీ అందరి బొమ్మల కంటే కూడా ఈ దోబిన్ అంటే చాకలి వాని బొమ్మ చాలా బాగుంది. అంటే షమ్మి చాకలి వాని బొమ్మ కొన్నాడు అనమాట. వాద్ మే సబ్నే గులాబ్ జామున్ రేవడియా హల్వా కాయే. ఇలా మాట్లాడుకున్న తర్వాత అందరూ గులాబ్ జామును, జీడి, హల్వా ఇవన్నీ తిన్నారనమాట. మొహసిన్ హామిద్ రేవడి లేలో కితని ఖుష్బూదార్ హై. మొహసిన్ చెప్తున్నాడు హామిద్కి, హామిద్ జీడి తీసుకో, ఎంత సువాసనగా ఉందో. హామిద్ రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. హామిద్ చెప్తున్నాడు, నీ దగ్గరే ఉంచుకో, ఏ నా దగ్గర డబ్బులు లేవా, పైసలు లేవా అంటున్నాడు. షమ్మి తీన్ హీ పైసే తో హై ఉన్మే క్యా క్యా లోగే. షమ్మి చెప్తున్నాడు, 3 పైసలే కదా ఉండేవి, దాంట్లో ఏమేమి తీసుకుంటావు. హామిద్ కోయి బాత్ నహీ మై జిసే పసంద్ కర్తా హూ వహ్ ఖుద్ ఖరీద్ సక్తా హూ. హామిద్ చెప్తున్నాడు, ఏం పర్వాలేదు, నేను ఏది ఇష్టపడతానో అదే కొనుక్కుంటాను అని చెప్తున్నాడు. बड़े बुजुर्गों के प्रति आदर श्रद्धा और स्नेह भावनाओं का महत्व अपने शब्दों में बताइए. పెద్దలు పూర్వీకుల పట్ల గౌరవ భక్తి స్నేహభావాల యొక్క ప్రాధాన్యత గురించి మీ మాటల్లో వివరించండి. హమ్ సబ్ మానవ్ హై, మనమంతా మానవులం. సబ్ జీవో మే మానవ హి సర్వోత్తమ ప్రాణి హై. అన్ని జీవుల్లో కల్లా మానవులు అనేవి సర్వోత్తమ ప్రాణి, అంటే ఉత్తమమైన ప్రాణి మానవుడు. హర్ మానవ మే విచారశీల్ और వివేకపూర్ణ గుణ रहते हैं. ప్రతి మానవుడిలో విచారించే శక్తి మరియు ఆలోచించగల శక్తి మరియు తెలివి అనే గుణాలు ఉంటాయి. अपने పుణ్య ఫల్ సే హీ మానవం కే రూప్ మే హమ్ పైదా హుయే హై. మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనం మానవ రూపంలో జన్మించి ఉన్నాము. యహ్ బాత్ హమే కభీ నహీ భూల్నా చాహియే. ఈ విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. हमारे मानव जीवन में बड़े बुजुर्गों के प्रति आदर श्रद्धा और स्नेह भावनाओं का बहुत बड़ा महत्व है. మన మానవ జీవితంలో పెద్దలు పూర్వీకుల పట్ల గౌరవ భక్తి స్నేహ భావాలు అనేవి చాలా ముఖ్యమైనవి. బడే बुजुर्ग लोग हमारे जीवन दाता और सुखमय जीवन के మూల స్తంభ హై. మన పెద్దలు పూర్వీకులు మన జీవన దాతలు మరియు సుఖమయ జీవితానికి మూల స్తంభం లాంటి వాళ్ళు. हमारे बड़े बुजुर्ग लोग जीवन के अनेक कष्ट सुख झेलकर हमें सुखमय जीवन बिताने के योग्य बनाते हैं. మన పెద్దలు పూర్వీకులు జీవితంలో ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొని మనకి సుఖమయ జీవితాన్ని పొందేదానికి యోగ్యులుగా చేశారు. వే బడే ధార్మిక్ అనుభవి హై. వాళ్ళు చాలా ధార్మికులు మరియు అనుభవజ్ఞులు. ऐसे आदर्शवान महत्वपूर्ण बड़े बुजुर्गों का ख्याल रखना, आदर करते उनकी सेवा करना हमारा धर्म और प्रथम कर्तव्य है. అటువంటి ధార్మికులు ఆదర్శమైన గొప్పవారైన పెద్దలను గమనించి గౌరవిస్తూ వారికి సేవ చేయడం మన ధర్మము మొదటి కర్తవ్యము. उम्र के बढ़ने से वे बूढ़े होकर काम करने की శక్తి नहीं रखते हैं. అంటే వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వాళ్ళు పనిచేసే శక్తి కలిగి ఉండలేరు. वे आराम करने की स्थिति में रहते हैं. వాళ్ళు విశ్రాంతి తీసుకునే పరిస్థితుల్లోనే ఉంటారు. ऐसी हालत में आदर के साथ उनकी सेवा करना चाहिए. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పట్ల ఆదరాన్ని కనిపిస్తూ గౌరవాన్ని చూపిస్తూ వారికి సేవ చేయాలి. बड़ों को देखकर हाथ जोड़कर प्रणाम करना, उठ खड़े होकर गौरव दिखाना, ये सब उनके प्रति आदर श्रद्धा दिखाना ही होगा. పెద్దలను చూసి చేతులు జోడించి నమస్కరించుట, పైకి లేచి వారిని గౌరవించుట, ఇవన్నీ కూడా వారి పట్ల గౌరవాన్ని శ్రద్ధని చూపించడమే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.